హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనకు ఒక 6 ఉన్నాయి. వీటిని ఈజీగా గుర్తుంచుకునేటువంటి విధానం, వీటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా మనం అప్లై చేసేటువంటి విధానం ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క ఆన్సర్ అంటే సమ్ మొత్తము 90 డిగ్రీస్ కనుక అయితే ఆ రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, హియర్ ఈజ్ ద యాంగిల్ థీటా, హియర్ ఈజ్ ద యాంగిల్ 90 మైనస్ థీటా. ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 90 వస్తుంది. సో కాబట్టి ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. అంటే థీటాకి 90 మైనస్ థీటా కాంప్లిమెంటరీ అయితే 90 మైనస్ థీటాకి థీటా కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఓకే, సో థీటాకి కాంప్లిమెంటరీ యాంగిల్ అయిన 90 మైనస్ థీటాకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ సైన్, టాన్, సీకెంట్, కాస్, కాట్, సీకెంట్, కొసికెంట్ వీటిని అప్లై చేసినప్పుడు మనకి ఈ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి అన్నది మీ అందరికీ తెలుసు. ఇవి మొత్తం 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 6 ఫార్ములాస్ని ఈజీగా గుర్తుంచుకునేటువంటి విధానం, దీన్ని లెక్కలు చేయటంలో అప్లై చేసేటువంటి విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ 3 ఫార్ములాస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, మీకు తెలుసు. టాన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, సీకెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా. రైట్, కాస్ థీటాని మనం కో సైన్ థీటా అని రాస్తాం, అలాగే కాట్ థీటాని కో టాన్ థీటా అని రాస్తాం, కొసికెంట్ థీటా అంటే కొసికెంట్ థీటా. ఓకే రైట్, ఒక్కసారి ఈ 3 ఫార్ములాస్లో ట్రిగనామెట్రిక్ రేషియోస్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియో సైన్, ఇక్కడ కోసైన్, ఇక్కడ రేషియో టాన్ త్రికోణమితి నిష్పత్తి టాన్, ఇక్కడ కోటాన్, ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియో సీకెంట్, ఇక్కడ కొసీకెంట్. అబ్జర్వ్ చేస్తే క్లియర్గా పాయింట్ అర్థమైంది కదా. ఈ సైన్, టాన్, సీకెంట్లకి సిఓ అన్నది యాడ్ అయింది. కోసైన్, కోటాన్, కోసీకెంట్. రైట్, ఇప్పుడు ఈ తర్వాత 3 ఫార్ములాస్ని అబ్జర్వ్ చేయండి. కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ అంటే కొసైనే కదా, కొసైన్ 90 మైనస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోటాన్ థీటా, కోటాన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా. కొసికెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. ఇవి కూడా 3 ఫార్ములాస్, మీ అందరికీ తెలుసు ఇవన్నీ. ఇందులో ఏమవుతుందో ఒకసారి రేషియోస్ని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ కాస్ అనే రేషియో ఉంది, అంటే కొసైన్ అనే రేషియో ఉంది, ఇక్కడ సైన్ మాత్రమే ఉంది. కోటాన్ ఉంది, ఇక్కడ టాన్ ఉంది, ఇక్కడ కోసీకెంట్ ఉంది, ఇక్కడ సీకెంట్ ఉంది. ఏ మూడింటి నుంచి ఏం అబ్జర్వ్ చేశారు? ఈ సిఓ అన్నది ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయి మిగిలిన సైన్ ఇక్కడికి వచ్చేసింది. అలాగే సిఓ అనేది రిమూవ్ అయిపోయింది, టాన్ వచ్చేసింది. అలాగే ఇక్కడ సిఓ రిమూవ్ అయ్యి సీకెంట్ వచ్చేసింది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో రేషియోస్ ఏ విధంగా మారుతున్నాయి. రేషియోకి సిఓ లేకపోతే సిఓ యాడ్ అవుతుంది, రేషియోస్లో కనుక ఎదర సిఓ ఉన్నప్పుడు సిఓ రిమూవ్ అవుతుంది. రైట్, అదేవిధంగా యాంగిల్స్ 90 మైనస్ థీటా థీటా కాంప్లిమెంటరీ, 90 మైనస్ థీటా థీటా అవుతుంది, 90 మైనస్ థీటా థీటా, 90 మైనస్ థీటా థీటా. అలాగా అంటే ఇక్కడ ఏమవుతుంది, వీ హ్యావ్ టు రైట్ కాంప్లిమెంటరీ ఫర్ బోత్ ద యాంగిల్స్ అండ్ రేషియోస్. ట్రిగనామెట్రిక్ రేషియోకి అంటే త్రికోణమితి నిష్పత్తులకి కాంప్లిమెంటరీ రాయాలి, యాంగిల్స్కి కూడా కాంప్లిమెంటరీ రాయాలి. దెన్ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని లెక్కలు ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. Example 1.
సైన్ 20 degrees అని ఉంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మీరు ఏ ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. సైన్ 20 degreesకి ఈక్వల్గా ఉండేటువంటి ఇప్పుడు దీన్ని కాంప్లిమెంటరీ రేషియోని రాద్దాం. ఈ సైన్ అనే దానికి కాంప్లిమెంటరీ రాస్తే, కాంప్లిమెంటరీ రాయడం అంటే CO యాడ్ చేయడం, అప్పుడు ఏమొస్తుంది కోసైన్. అలాగే 20 degreesకి కూడా కాంప్లిమెంటరీ రాయాలి, యాంగిల్ కూడా రాయాలి, అప్పుడేమొస్తుంది 90 - 20. సో సైన్కి కాంప్లిమెంటరీ కొసైన్, 20 degrees కాంప్లిమెంటరీ 90 - 20. కొసైన్ సింపుల్గా మనం ఎలా రాస్తాం, కాస్ అని రాస్తాం. 90 - 20 = 70 degrees. సో సైన్ 20 degrees వాల్యూ cos 70 degrees. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కాట్ 40 degrees. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఎవరు, కాట్, యాంగిల్ 40 degrees. ఈ రెండింటికి ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ రాద్దాం. సో కాట్కి కాంప్లిమెంటరీ రాయడం అంటే ఆల్రెడీ CO ఉంది కాబట్టి ఈ C1 రిమూవ్ చేయడం అనమాట. ఓకే, అప్పుడు మిగిలింది ఎవరు, టీ అంటే tan. 40కి కాంప్లిమెంటరీ రాస్తే ఏమొస్తుంది 90 - 40, రైట్, tan 90 - 40 50 degrees. సో cot 40 degrees వాల్యూ tan 50 degrees. ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి ఫార్ములాస్ని మనం యూజ్ చేస్తున్నాం, కానీ ఫార్ములా యూజ్ చేస్తున్నట్టుగా మనం భావించాం. ఓకే, ఏం చేస్తాం, వీ రైట్ కాంప్లిమెంటరీ ఫర్ బోత్ ద రేషియో యాజ్ వెల్ యాజ్ ద యాంగిల్. ఈ రకంగా రాస్తే మొత్తం అన్నిటువంటి లెక్కలు మీరు చేయగలుగుతారు. ఇంకొకటి తీసుకుందాం, కొసీకెంట్ 70 degrees. ఓకే, ఇక్కడ రేషియో కొసీకెంట్లో CO ఉంది కదా, సో ఈ C1 రిమూవ్ చేసేయండి, మిగిలింది ఎవరు, సీకెంట్. అలాగే 70 degrees కాంప్లిమెంట్ రాద్దాం. 90 - 70 సీకెంట్. 90 - 70 అంటే 20. సో కొసీకెంట్ 70 degrees సీకెంట్ 20 degrees అనమాట. ఈ రెండింటి వాల్యూ ఈక్వల్. 70 degreesకి కొసీకెంట్ రేషియో ఎంతైతే ఆన్సర్ వస్తుందో 20 degreesకి సీకెంట్ రేషియో కూడా అంతే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చిన్న డౌట్ మీకు ఏంటంటే, సార్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయా, ఒకవేళ ఫార్ములాని మెన్షన్ చేయమంటే ఏం చేయాలి, ఫార్ములాస్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదన్నారు, మరి ఒకవేళ ఫార్ములా రాయాలంటే ఎట్లాగా. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈ రెండు మీరు గమనించండి. ఇదే ఫార్ములా అయితే మనం సెకండ్ స్టెప్తో మొదలుపెట్టి ఫస్ట్ స్టెప్ దాకా వెళ్దాం. ఓకే, ఎలాగో చూడండి. సెకండ్ స్టెప్లో ఏముంది, సీకెంట్. ఇది మీరు సీకెంటే రాయండి. 90 - 70 బదులు మీరు తీటా రాయండి. సో సీకెంట్ 90 - 70 బదులు మీరు సీకెంట్ 90 - తీటా ఆన్సర్ ఎంత, కొసీకెంట్ 70 కదా, అది రాయండి. కొసీకెంట్ 70ని మనం తీటా అనుకున్నాం కదా, ఇక్కడ కూడా 70ని తీటానే అనుకోవాలి. సో ఆన్సర్ ఎంత వచ్చింది, సీకెంట్ 90 - తీటా కొసీకెంట్ తీటా. ఓకే, ఈరోజు టాపిక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.